ఎట్లా పోతున్నాయి చూడు. ఎస్వి యూనివర్సిటీలో భారీగా వస్తున్నటువంటి జేసీబీలు రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగుతున్నటువంటి చెట్లను తొలగించే పనులు. ఇప్పుడు గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు తొలగించలే? మరి ఏం అవసరం ఉండేవాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం లేకుండే ఇప్పుడు వీళ్ళకి ఏం అవసరం వచ్చింది? ఇగో జేసీబీలు ఎట్లా పోతున్నాయి చూడురి. బస్సులు పోయినట్టే పోతున్నాయి. బస్సులు పోయినట్టే పోతున్నాయి. యాత్ర కనుక బస్సులు పోయినట్టే. కేసీఆర్ మీటింగ్ పెడితే, వరంగల్ మీటింగ్ పెడితే ఆలేరు భువనగిరి కాన్సెల్ స్ట్రక్ అయిపోతాయి బస్సులన్నీ. ఘటన స్ట్రక్ అయిపోతున్నాయి ఇవన్నీ. ఇంత దుర్మార్గం అనండి. మొత్తం దోసుకో దాసుకో గియే గీట్ల మీద వీళ్ళంతా హెచ్యు విద్యార్థులు. వీళ్ళంతా హెచ్యు విద్యార్థులు. హెచ్యులో జేఏసీ విధ్వంసం ఆపాలని చెప్పేసి, హెచ్యులో జేసీబీల విధ్వంసం ఆపాలని చెప్పేసి విద్యార్థుల కొవ్వొత్తుల ర్యాలీ అని చెప్పేసి చూస్తున్నాం. వీడియో ఇట్లా నడుస్తూ ఉంది రాష్ట్రంలో. గిన్ని సమస్యలు. అటు హైడ్రాతోటి పేదలను మధ్యతరగతులను అట్లా ఇబ్బంది పెట్టారు. ఇలా వర్సిటీలోకి వచ్చి వర్సిటీలలో ఉన్నటువంటి జాగాలంతరిని కూడా దోసుకునేటందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పూర్తి స్థాయిలో మీరు రైతు బంధులు ఇవ్వక, లేకపోతే రైతు రుణమాఫీలు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పిఆర్సీ లేక, డిఏలు లేక ఇటు ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జర్నలిస్టుల మీద దాడులతోటి, జర్నలిస్టుల అరెస్టులతోటి జర్నలిస్టులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలీసులకు ఇటువంటి దాష్టికమైన పనులు చెప్పి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న వర్గాలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. మెయిన్గా మహిళలు ఆశతోటి 2500 రూపాయలు ఇస్తాడు మా రేవంత్ అన్న అని చెప్పేసి ఓట్లు వేసారు. ఇవాళ మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమిటి కోసం అన్నా రేవంత్ అన్న, ఏమిటి కోసం ఇదంతా? దయచేసి చెప్పింది సవినయంగా తీసుకొని జర రాష్ట్ర ప్రజల వర్గాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేటట్టు చూడుంటుంది, బాగుంటుంది. వెలుగు దినపత్రిక ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం అట. తొలి విడత 12,500 టన్నుల రైస్ సరఫరా చేశారు. కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపి షిప్ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రం నుంచి ఏడాదికి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేస్తారట. వరల్డ్ రైస్ మార్కెట్లో ఇదో కీలక ముందడుగు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. కొట్టాలి, వాళ్ళ డబ్బు వాళ్ళే కొట్టాలి. ఇవాళ రేపు ఎవరు డబ్బా కొడతలేరండి. ఫస్ట్ వాళ్ళది వాళ్ళు కొట్టుకోవాలి. బీసీలకు 42% కోటా కోసం చెలో ఢిల్లీ అంటున్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ మొత్తానికి ఢిల్లీకి పోయి 42% కోటా బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి ఢిల్లీకి పోతున్నటువంటి వైనాన్ని అయితే చూస్తూ ఉన్నాం. సరే రైట్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారు బీసీ సంఘాల పోరుబాట జంతర్ మంతర్ వేదికగా రేపు పోరు గర్జన మహాధర్నా అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా మన చిల్లరగాడు లేడు. ఇక్కడ ఆ చిల్లరగాడు ఉంటాడు వాడు లేడు. ఏమైపోయినో వాడు ఆన్ముచ్చిన క్వశ్చన్ షేప్ చెప్తా. ఇక అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. వాడు ఏం చేస్తున్నట మహేష్ కుమార్, మీరు చూడుర్రి, గమనించుర్రి.